రెండో దగ్గర గద్దరన్న గురించి మాట్లాడటం అంటే అది ఒక ఒడవని ముచ్చట. నిజాం కాలేజీ గ్రౌండ్లో 2 లక్షల మంది జనమంతా కూడా వచ్చినటువంటి సందర్భంలో చెన్నారెడ్డి నక్సలైట్లపైన నిషేధం ఎత్తివేసిన తర్వాత గద్దర్ను చూడటం కోసం మా ఊరు కోదాడ నుంచి ఇక్కడికి వస్తే గద్దరన్న పాడినటువంటి ఆ యొక్క పాటను విని మళ్ళీ 35-40 సంవత్సరాల తర్వాత ఈ బుక్ ఫేర్ అధ్యక్షుడిగా గద్దరన్న ప్రాంగణం అని పేరు పెడుతున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఏడాది జరుగుతున్న బుక్ ఫేర్కి గద్దరన్న వచ్చేవాడు. గద్దరన్న యొక్క గజ్జల చప్పుడు వినిపించి పోయేవాడు. చాలా వరకు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. అంటే ఒక్కోసారి ఎట్లుంటుందంటే కొంచెం ఎబ్బెట్ట కూడా ఉంటుంది. నేను అల్లమన్న ముందు గద్దర్ గురించి మాట్లాడుతుంటే నా వైపు ఆయన చూసే చూపు నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే జగిత్యాల జాతర నిర్మించి ఎర్రజెండ పాట పాడిన అల్లమన్న గద్దరన్నతో కలిసి వేసిన అడుగు ఎక్కడ? నిజంగా మాకు మాట్లాడే అర్హత కూడా లేదు. గద్దర్ గురించి మాట్లాడటం అంటే అది ఆనందంగా మాట్లాడేది కాదు, అర్హత కూడా ఉండాలి గద్దర్ గురించి మాట్లాడాలంటే. గద్దర్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వచ్చి మాట్లాడడానికి కాదు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వీళ్ళందరికీ పసులూరు రవీందర్ గారికి చెప్తున్నాను. నేను కత్తి పద్మారావుని ఒకసారి మాట్లాడేటప్పుడు 5 నిమిషాలే మాట్లాడతాను. ఇట్లే వేదిక మీద ఇంతమంది ఉన్నారు. కత్తి పద్మారావు మాట్లాడతారంటే చెప్పాను, నేను అధ్యక్షుడిని. నేను ఆయన 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడరన్న. కాకి మా పక్కన ఇట్లాంటి సందర్భాన్ని నేను చరిత్రలో చూడలేను, నా 5 నిమిషాలు ట్రాన్స్ఫర్ చేయండి, ఆయనకి 10 నిమిషాలు అన్నారు. ఇప్పుడు పసులూరు రవీందర్ కూడా అట్లే ఉండాలి. ఖడ్గం పట్టుకొని కరెక్ట్గా 5 నిమిషాలు మాత్రమే మాట్లాడియాలి. 8:30కి మన కార్యక్రమం అయిపోద్ది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సందేశం ఇవ్వాలి. 5 నిమిషాలని మించితే వచ్చి నిలబడం అని చెప్పేసి కోరుతున్నా. రెండవది, కవిత్వం పాట ఇది రాసేటప్పుడు మనం అనుకున్న గాంభీర్యత పాటలో ఉండొచ్చు, కానీ ఒక పసితనం ఉంటుంది. రాసే కవిలో పసితనం ఉంటుంది. ఆ పసితనం పోతే పాట పోతుంది, కవిత్వం పోతే అన్ని పోతాయి. బోళగా ఉంటాడు. ఇందిరా పార్క్ దగ్గర ఒక రోజు ధర్నా జరుగుతుంది, సకల జల్ల సమ్మె ధర్నా జరుగుతూ ఉంటే రోజు పిట్టల రవీంద్రే అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మీ కోలాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు, మీ ఖమ్మం నుంచి పోట్రంగారావు వస్తున్నాడు అని కోలంగా ఏమన్నాడంటే ఈ రోజుకు నువ్వు అధ్యక్షత వహించాడు. మధ్యలో ఈ సభ నడుస్తున్న సందర్భంలో గద్దరన్న వచ్చిన విషయం మర్చిపోయేదంట. గద్దరన్న వచ్చి గంట సేపు అయిందంట, వెహికల్లో కూర్చొని ఉన్నాడు. మాకు తర్వాత తెలిసింది గద్దరన్న వచ్చి గంట సేపు అయింది, మీరు చూడలేదు, పిలవలేదు అనేసరికి అందరూ అది ఏం చేద్దాం అలిగిండా గద్దరన్న అంటే ఏం అలగలేదు. దక్షిణాఫ్రికాలో ట్రేసీ చాప్మెన్, అమెరికాలో మైకేల్ జాక్సన్ ప్రపంచ విముక్తి గీతం ఎక్కడుంటే అట్లాంటి గొప్ప విముక్తి గీతం గద్దరన్న ఇప్పుడు వేదిక మీదకి వస్తాడా కానీ అరే గౌరీ వస్తున్నారా వచ్చాడు. అంత బోల్డ్గా ఉంటాడు. కాబట్టి గద్దరన్న నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపున్న పిల్లలు తప్ప అందరూ గద్దరన్న చూసే ఉంటారు. గద్దరన్న పాటను వినుంటారు, ఆయన ఆటను చూస్తుంటారు. కాబట్టి మీరు అందరూ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే గద్దరన్న వారసత్వాన్ని కొనసాగిస్తామని నాకు తెలిసి అందరూ ధైర్యంగా అంటారని నేను అనుకోను. చాలా కష్టమైన పని. మిత్రులారా, ఆయన మీద పుస్తకాలు వచ్చాయి. వాళ్ళ సూర్యం గారు ఆ పుస్తకాలు తీసుకొచ్చారు. మీరు వచ్చిన ప్రతి ఒక్కరం ఆ పుస్తకాలు మొత్తం కొనండి, ఆ పుస్తకాలు మొత్తం చదవండి. గద్దర్ యొక్క స్ఫూర్తితోటి ఈ తెలంగాణ పునర్నిర్మాణాన్ని దాంట్లో భాగం పంచుకోండి. భిన్న భావజాలాలు ఉంటాయి, భిన్న సంఘర్షణలు ఉంటాయి. గద్దరన్న సంఘర్షణలన్నీ ఎదుర్కొన్నటువంటి సంఘర్షణ. థ్యాంక్ యూ.